ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుండ్రు. అంటే రేపటి తెలంగాణ నిజంగా మంచి కావాలి, బాగుపడాలి, రైజింగ్ తెలంగాణ విజన్ 2047 కళ నిజం అవ్వాలంటే తెలంగాణలో ఉన్న ప్రతి యువకునికి ఉద్యోగం వస్తేనే అది సాధ్యమని ఈ ప్రజాప్రభుత్వం నమ్ముతుంది. అది ఇప్పించడానికి అవకాశాలు కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అహర్నిశలు కృషి చేస్తుండ్రు. ఆ ముఖ్యమంత్రి గారు కృషి చేస్తుంటే అది జీర్ణించుకోలేక తట్టుకోలేక విషయం చిమ్మే ప్రయత్నము కల్వకుంట్ల తారక రామారావు గారు చేస్తున్నారు. దయచేసి ఇటువంటి దొంగల మాటలు నమ్మొద్దని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యార్థులకి యువకులకి తప్పనిసరిగా నియామకాలు ఏదైతే జాబ్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని చెప్పి భరోసాని కల్పిస్తూ ఈ దొంగలకి నిజంగా సిగ్గుంటే వాళ్ళు పేపర్ లీక్ దానిపైన ముందు తెలంగాణ యువకులందరూ కూడా ముక్కు నేలకి రాసి బహిరంగ క్షమాపణ చెప్పి దాని తర్వాత యువకుల గురించి మాట్లాడాలని చెప్పి కేటీఆర్ అండ్ కేడీ కంపెనీకి ఏదైతే డిమాండ్ చేస్తున్నా. ఎవరికన్నా కూడా వారి బాధ ఆవేదన చెప్పుకునే ఒక స్వేచ్ఛ వారికి ఉంటుంది. తప్పనిసరిగా వారి ప్రదర్శనలో వారేదన్నా కొత్త అంశాలని ప్రస్తావిస్తే దాన్ని కూడా తప్పనిసరిగా పరిగణలోకి తీసుకొని దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ఇది ప్రజాప్రభుత్వము. వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తారు అంటే చేయకూడదు అని మాట్లాడదు. ప్రతి వ్యక్తి కూడా వారికి ఉన్న ఒక ఆవేశాన్ని బాధని ప్రభుత్వానికి ఏదో రూపకంగా చెప్తే అందులో వాస్తవాలు ఉంటే తప్పనిసరిగా వాటిని పరిగణలోకి తీసుకొని దాన్ని పరిష్కరిస్తాం. ఆ దిశగా పనిచేస్తున్నాం కాబట్టి మాకు ప్రజాప్రభుత్వం అనే పేరు వచ్చింది. చాలా స్పష్టంగా బీసీ రిజర్వేషన్లు పెట్టకుండా మీరు అడిగే ఏదైతే లీడర్లు ఎవరైతే ఉన్నారో కేటీఆర్ కానీ బీజేపీ పార్టీ నాయకులు కానీ బీసీలకి రిజర్వేషన్ ఇవ్వకుండా కొత్త నియామకాలని భర్తీ చేయండి అని చెప్పి నిజంగా దమ్ముంటే వాళ్ళని చెప్పమని చెప్పారు. ఈరోజు అడిగేటోళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ రిజర్వేషన్ లేకుండా కొత్తగా లేకుండానే మీరు జాబ్ క్యాలెండర్ ప్రకటించండి అని చెప్పి వాళ్ళని అసెంబ్లీలో ప్రస్తావన పెట్టమని చెప్పండి. ఇమీడియట్గా దానిపైన స్పష్టత ఇచ్చి ప్రకటించే బాధ్యత నేను తీసుకుంటా ముఖ్యమంత్రి గారి దగ్గర. ఇంత ఓపెన్గా మీడియా ముఖంగా నేను చెప్తున్నా. అవసరం లేదని చెప్పమని చెప్పండి. ప్రకటించగానే రేపు పొద్దున 42% రిజర్వేషన్ ఏమైంది దాంట్లో అని చెప్పి మళ్ళీ వీళ్ళే మాట్లాడతారు. వాళ్ళు ఏ రకంగా కాళ్ళలో కట్టెలు పెట్టే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగాలు ఇవ్వాల్సిన బాధ్యత మా పైన ఉంది, రిజర్వేషన్ దాంట్లో అమలు చేయాల్సిన బాధ్యత కూడా మా పైన ఉంది. ఆ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుంది, పని చేస్తుంది. ఆ చిత్తశుద్ధి మాకుంది. కానీ ఈ దొంగలు ఉద్యమ సమయంలో పాపం ఎంతో మందిని ఆ రోజు తెలంగాణ ఉద్యమ సమయంలో బలైంది. ఈ కుటుంబంలో ఎవరు బలిగాలి. మళ్ళీ వీళ్ళు గద్దెనెక్కనికి యువకులను అడ్డం పెట్టుకొని బలి చేసే ప్రయత్నం చేస్తారు. మా యువకులు ఆ రకంగా నమ్మి మోసపోకూడదు కాబట్టి పదే చెప్పిన అంశాన్ని మళ్ళీ కూడా మీడియా ముఖంగా నిరుద్యోగులకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ఏ రోజు కూడా యువకులు రాజకీయ ఉచ్చులో పడ్డరు అని చెప్పి ఏ రోజు కూడా ఎవరు ఉద్దేశించి మాట్లాడారు. కొంతమంది వ్యక్తులు మీరేదైతే ర్యాలీలు అవి అని చెప్పి మాట్లాడుతుందో పొలిటికల్ ఇంట్రెస్ట్ తోటి కంటెస్ట్ చేసి ఎలక్షన్స్లో నిలబడి ఇతర పార్టీలతోటి సన్నిహితంగా ఉన్నప్పుడు 100% వాళ్ళకు ఒక బల్మూరి వెంకటన్ అంటే ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు, ఈరోజు శాసన మండలి సభ్యుని. బల్మూరి వెంకటన్ అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడనే మాట్లాడతారు కదా. మీరు ఎక్కడైనా అడ్రస్ చేసినా అట్ ద సేమ్ టైం ఎవరి దగ్గరికి వెళ్ళిన రిప్రజెంట్ చేసి వాళ్ళతో ఉన్నప్పుడు కొంతమంది విద్యార్థులు తెలంగాణ రాష్ట్రంలో ఆ రోజు మొత్తం యువకులు కూడా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నప్పుడు కొంతమంది పిల్లల మటుకు ఆ రోజు కూడా కేటీఆర్ దగ్గర వెళ్ళి టీ హబ్లో మీటింగ్ చేశారు. ఆ రోజు కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సహకరించలే. ఆ రోజు కూడా మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేసిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళే ఈరోజు మాట్లాడుతారు. మరి ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ రావద్దు, మళ్ళీ బీఆర్ఎస్ తిరిగి రావాలని చెప్పి టీ హబ్లో మీటింగ్లు చేసిన వాళ్ళు ఇవాళ బయటికి వచ్చి నిరుద్యోగుల సమస్యలపైన మాట్లాడితే వాళ్ళని రాజకీయంగా మాట్లాడుతున్నారన్నా ఏం మాట్లాడి అంటే ఏమనాల్సి వస్తుందో ఒకసారి మీరే పునరాలోచించుకోవాలి. దానిపైన చెప్తున్నా, ఆ రిజర్వేషన్ దానిపైన ఉద్యోగాల దానిపైన విషయం పైన లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా దానిపైన ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. అవసరమైతే దానిపైన నెక్స్ట్ జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ సమావేశాల్లో అంశం పైన కూడా ప్రస్తావించి ఒక కొలిక్కి అంటే మళ్ళీ రాజకీయ పరంగా వచ్చిన దాన్ని మళ్ళీ అడ్డుకునే ప్రయత్నం చేసి మళ్ళీ విమర్శలు రావద్దు. ఎందుకంటే ఒక నోటిఫికేషన్ వచ్చినాక ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఆ చదువుకునే విద్యార్థులకు ఇబ్బంది కలిగే పరిస్థితులు ఉంటే రేపొద్దున మనం ఉద్యోగాలు ఇవ్వడం కాదు వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్ళం అవుతాం. అసలు పరిస్థితి రాకుండా స్మూత్గా ప్రాసెస్ అవ్వాలని ఒక దిశగా ప్రభుత్వము కసరత్తు చేస్తుంది. తప్పనిసరిగా దానిపైన ఏ రకంగానో దానికి ఒక క్లారిటీకి వచ్చి కంక్లూజన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చర్చ మొన్నటి వరకు లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉండే,
లోకల్ బాడీ ఎలక్షన్స్ పెట్టినంత వరకు పెట్టలే అన్నారు. పెట్టిన సమయానికి పార్టీ పరంగా మేము 42% రిజర్వేషన్ మేము అమలు చేసినాం. అది మా చిత్తశుద్ధి. మరి ఇతర పార్టీలు వాళ్ళు అమలు చేయలేదో వాళ్ళు ప్రకటించిన క్యాండిడేట్లను చూస్తే మనకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఇప్పుడు కూడా ఇచ్చినాక దాని ఇష్యూని డైవర్ట్ చేసి దాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం ప్రతిపక్ష పార్టీలుగా వాళ్ళు చేస్తారు. ఇద్దరు కలిసి బీజేపీ టీఆర్ఎస్ రెండు వేరే వేరే అని మీరు అనుకుంటారు. బీజేపీ టీఆర్ఎస్ రెండు వేరే వేరే కాదు, గుర్తులే వేరు. ఇద్దరు కలయిక ఒకటే, ఇద్దరు కలిసే ఉన్నదని చెప్పి నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ.